ఎవరన్నా మీరు? పోలేపల్లి ఆ? పోలేపల్లి కోలేపల్లి స్థలాలు పోతున్నాయా? పోతున్నాయి, స్థలాలు పోతున్నాయి. కానీ ఒకవేళ ఇక స్థలాలు పోతున్నాయి, పోతలేనికే లేదు. దాన్ని బట్టి ఇంతకుముందు అధికారులు చెప్పిండ్రు, ఏమన్నా వచ్చిండు కాడ ఆఫీసర్ మా ఊరికి వచ్చిండు, ఒకసారి వచ్చి ఎంక్వైరీ చేసిండు. ఏమన్నాడు, గవర్నమెంట్ ల్యాండ్ మా ఊరిది పోయేది, ఒక పట్టభూమి కూడా ఒక ఎకరా పోతలేదు, గవర్నమెంట్ ల్యాండ్ పోతుంది అంతే. అదే 67 సర్వే నెంబర్లో 130 ఎకరాల పొలం ఉంది. అందులో ఏమన్నారు, ఎకరాకు 10 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పాడు, ఇందిరా మిల్లు కట్టిస్తామని చెప్పాడు, మళ్ళీ ప్లాట్ ఇచ్చి ఇందిరా మిల్లు కట్టిస్తా అని చెప్పారు. భరోసా ఉందా మరి? ఏది నమ్మకం ఉందా? నమ్మకం ఉన్నందుకే కదా, నమ్మకం ఉన్నందుకే చెప్పినందుకే కదా. మరి దాడులు చేస్తా ఉన్నారు కలెక్టర్ల మీద, అధికారుల మీద, ఎట్లా మరి అది? అది అంటే ఎందుకు దాడులు చేస్తుండ్రు అంటే, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఒకటి మెయిన్ సర్పంచ్ ఎలక్షన్ల వల్ల అది బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసము రైతులను ఇబ్బంది పెడుతుండ్రాడ. ఇప్పుడు అనవసరంగా ఏమవుతుంది, రైతులు ఇబ్బంది పడుతుండ్రాడ. ఇప్పుడు ఉంటారు లీడర్స్, వాళ్ళ పొలాలు ఏం లేవు, ఉండొచ్చు, ఎవరిదన్నా ఒకరిది ఉండొచ్చు. వాళ్ళు ఏం చేస్తుండ్రు, ఈ రైతులని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఫార్మా అది ఇది అని దాని గురించి క్లారిటీగా తెలుసుకోవాలి. వాళ్ళు 100% తెలుసుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుంది. కానీ రాజకీయ నాయకులు ఉంటారు కదా, ప్రతి ఊళ్ళో రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకొని వాడుకుంటుండ్రు. అది రైతులకు అర్థమవుతలేదు. ఇప్పుడు ఏం చేసిన, వాళ్ళని బాగా రెచ్చగొట్టారు, రైతులను రెచ్చగొట్టిన తర్వాత బై మిస్టేక్లో దాడి జరిగింది. ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీని మీద చేసుకోరాదు వాసానికి. ఇక వారు మరి రైతులు ఇప్పుడు ఇంత తిప్పల పడి ఇప్పుడు స్టేషన్కి పోతుండ్రు. మరి మెయిన్ అధికారులు రెచ్చగొట్టిన యూత్ వాళ్ళ ఉంటారు కదా, ఆ కొడుకులు ఒక్కరు కూడా వస్తలేరు. మరి ఇన్ని రోజులు మాట్లాడి నిన్నటి నుంచి ఇప్పుడు రైతులు ఆడ ఇబ్బంది పడుతున్నారు. ఇంటికాడ ఇప్పుడు ఫ్యామిలీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, తీసుకుపోయినా రైతులు ఇబ్బంది పడుతుండ్రు. మరి వాళ్ళు వచ్చి రెస్పాన్స్ కావాలి కదా. మరి ఏడవుతుండ్రు, ఒకరన్నా ఉండరా? మెయిన్ సురేష్ ఉన్నాడు, సురేష్ ఏడున్నాడు, మరి మరి అంటే వీళ్ళ రైతులను పట్టిస్తే మంచిది అంతే. అతనేమో బయటికి వెళ్ళి ఉండాలి. ఇది ఎంతవరకు న్యాయం? మరి రైతులు ఇది ఎందుకు గ్రహించలేరు? మరి రైతులు గ్రహించాలి అంటే మైండ్ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు గ్రహిస్తుండ్రు. ఆడు ఉన్న దాడిలో చూడు, అంత పెద్ద మనుషుల్లాగా ఉన్నారు, ఇంతమంది యూత్ ఉండ్రు, వాళ్ళు దాడి చేశారు రాళ్లతో. కానీ గవర్నమెంట్ ఇప్పుడు కాడ స్పెషల్ ఆఫీసర్ని, కలెక్టర్ని మరీ అంత దాడి చేయరాదు కూడా. అది మేము కూడా ఖండిస్తున్నాం. ఏదన్నా మాట్లాడితే సరిపోతుంది. మాట్లాడి ఇంతకుముందు పోలేపల్లికి వచ్చిండ్రు, మాట్లాడినాం, అట్లా మాట్లాడితే అయిపోతుండే. కావాలని 42 సార్లు ఫోన్ చేయించి, ఎమ్మెల్యేకి ఫోన్ చేయించి మరి దాడి చేయించింటుంది సురేష్ అనే వ్యక్తి. మరి ఇప్పుడు కాల్స్ 42 సార్లు కొట్టడం ఏంటంటే ఫస్ట్ ప్లాన్తోనే కదా చేసింది. వాసానికి అయితే ప్లాన్తో చేసిండ్రు. అది ప్లాన్తో చేసినందుకు దాడి జరిగింది. అది రైతులకు అర్థమవుతలే, ఇప్పుడు అర్థమైంది రైతులకు ఆల్రెడీ. సరే, మీ గ్రామానికి వచ్చినప్పుడు అంటే ఏమైనా గొడవలు జరిగినాయి, ఘర్షణలు ఏమైనా? ఏం జరగలేవు. యథావిధిగా ఒక్కొక్కరికి మైక్ ఇచ్చినాం. రైతు భూమికి ప్రతి ఒక్క భూమి రైతుకు మైక్ ఇచ్చినాం. సార్ ముందర ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసుకో, అందులో యూట్యూబ్లోనే ఉన్నాయి. ప్రతి ఒక్క రైతు కూడా మాట్లాడిండు. అందుట్లో మాకు ఇవ్వాలనుకున్న ఇష్టం ఉంది అంటే 20 మంది ఇష్టం ఉంది అన్నారు, 15 మంది ఇష్టం లేదు అన్నారు. ఓకే, ఇష్టం లేదు వాళ్ళేమో కొద్దిగా వాళ్ళ అందరూ ఒకటే, వాళ్ళకి టైం పడుతుంది కదా. దాని మంది మా వద్దయితే ఏమైతే గొడవ జరగలేదు. ఫైనల్గా అయితే ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ ఏమన్నా డిమాండ్స్ ఉన్నాయి ఇంకా వీటితో పాటు? డిమాండ్స్ అంటే ఇప్పుడు డిమాండ్స్ ఉంటుంది. మనిషికన్నా మనిషే ఆశ, మనిషి అన్నదే ఆశ. మనిషికి కావాల్సింది డబ్బు. ప్రతి మనిషికి ఉంటుంది, నేను చెప్పడానికి కాదు, ప్రతి మనిషికి అనేది. ఇప్పుడు వచ్చేది ఎందుకు, ప్రతి ఒక్కరు చేసేది ఎందుకు చేసేది ఈ రోజు రేపు డబ్బు కోసమే కదా, ఇంకా వేరే దానికైతే కాదు కదా. మరి ఎవరికైనా ఆశ ఉంటుంది అన్న, ప్రతి ఒక్క రైతుకు ఆశ ఉంటుంది, జాబ్స్ ఉన్నాయి, ఎవరికైనా ఆశ ఉంటుంది, మనిషికే ఆశ ఉంటుంది అన్నట్లు అంతే. ఓకేనా, థ్యాంక్ యూ.